మాట మాట్లాడింది శాసన మండలిలో. మా కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి అధ్యక్ష, నేను ఒక ఆడ బిడ్డని, నాకిద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవ పంచాయతీ అని చెప్పేసి మాట్లాడింది. నిజంగా నిన్న ఈమె మాట్లాడిన మాటలకు ఈమె కంటతడి పెట్టింది కదా, ఆ కంటతడికి కారణం ఎవరంటే నిజంగా పాపము ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. కవిత ఏమేం మాట్లాడుతుంది ప్రతి మాటని పరిశీలిస్తున్నారు ప్రతి ఒక్కరంటే. ఏమైనా రాజకీయ కోణంలో మాట్లాడుతున్నదా, లేకుంటే నిజంగా మాట్లాడుతుందా, నిజంగా ప్రశ్నిస్తున్నదా? ఇటు పాలక పక్షాన్ని అటు ప్రతిపక్షాన్ని ఇద్దరిని సమానంగా ప్రశ్నించుకుంటూ వచ్చింది. అంటే ఎక్కడ కూడా తన స్వలాభం కోసం కాకుండా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏమి చేసింది, ఏం సంబురాలు చేసుకున్నారు, ఏం సాధించారు అని చెప్పేసి వాటి మీద అన్నిటి మీద మాట్లాడింది. ఈ మాటలు బీఆర్ఎస్ మొత్తం ఇని డైలమాల పడ్డారు, ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. చచ్చిపోయినా మన పని అయిపోయింది అన్న కాడికి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఏ రకంగా అంటే ఎక్కడ కూడా తడబాటు లేకుండా ప్రతి ఒక్క సబ్జెక్టు పరంగా మాట్లాడింది. ఈమెకున్న సబ్జెక్టు గొడగలేదు, వాస్తవం అది.